ఉత్తరాంధ్ర ప్రాంతం యొక్క రూపురేఖల్ని సమూలంగా మార్చివేసే అద్భుతమైన మౌలిక వసతుల హబ్గా భోగాపురం యొక్క విమానాశ్రయం, అంతర్జాతీయ విమానాశ్రయం సిద్ధమవుతోంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు పొరుగునే ఉన్నటువంటి దక్షిణ ఒరిస్సా ప్రాంతాన్ని నేరుగా ప్రపంచ పటంతో అనుసంధానించడంలో ఈ ప్రాజెక్ట్ చాలా పెద్ద పాత్ర పోషించబోతోంది. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రత్యేక ఒక కన్సిడరేషన్ వల్ల ఈ యొక్క పౌర విమానయానికి సంబంధించినటువంటి ఈ పనులు చాలా వేగవంతంగా ఊహించినటువంటి వేగాన్ని పుంజుకున్నాయని చెప్పుకోవాలి. సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి DGCA, BCS యొక్క అనుమతులు రికార్డు స్థాయిలో మంజూరయ్యాయి, చాలా ఫాస్ట్ గా మంజూరయ్యాయి. విశాఖపట్నం నగరం నుంచి విమానాశ్రయానికి కేవలం 30 నిమిషాల్లో చేరుకునేలాగా 8 వరుసల గ్రీన్ ఫీల్డ్ కోస్టల్ ఎక్స్ప్రెస్ హైవేని కూడా ఇక్కడ సిద్ధం చేస్తున్నారు. జాతీయ రహదారుల యొక్క అనుసంధానం కూడా కేంద్ర ప్రభుత్వం వేగవంతంగా పూర్తి చేస్తున్న పరిస్థితి. ఆగస్టు 1న నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభం కాబోతున్న ఈ ఎయిర్పోర్ట్ తూర్పు తీరం మొత్తానికి కూడా ఒక పెద్ద ఆకర్షణగా నిలవబోతోంది. సుమారు 2703 ఎకరాల భారీ విస్తీర్ణంలో 4727 కోట్ల రూపాయల వ్యయంతో రూపుదిద్దుకున్నటువంటి ఈ ప్రాజెక్టులో తూర్పు తీరం మొత్తం మీద కూడా అతి పెద్ద పొడవైనటువంటి చాలా పెద్ద రన్వే కూడా ఉంది. ఇదే పెద్ద ఆకర్షణగా నిలవబోతోంది ఈ ప్రాంతంలో. దీనివల్ల బోయింగ్ 771 కావచ్చు, 350 ఎయిర్ బస్ కావచ్చు, ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాతీయ విమానాలు కూడా ఇక్కడ చాలా ఈజీగా ల్యాండ్ కాగలవు అని చెప్తున్నారు. 78,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏదైతే నిర్మించారో ఈ ఆధునిక టెర్మినల్, ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క సంస్కృతికి అద్దం పడుతూనే డిజియాత్ర వంటి అత్యాధునిక డిజిటల్ సాంకేతికను కూడా ఈ ప్రాంతంలో అందించబోతున్నారు. తొలి దశలోనే ఏటా 60 లక్షల మంది ప్రయాణికులకి సేవలు అందించేలాగా, భవిష్యత్తులో ఈ సామర్థ్యాన్ని 4 కోట్లకి పైగా విస్తరించేలాగా వ్యూహాత్మకంగా రూపకల్పన చేశారు. 5,000 చదరపు మీటర్లో నిర్మించినటువంటి స్టోరేజ్ కార్గో టెర్మినల్ కావచ్చు, 25,000 ఎగుమతి సామర్థ్యం ద్వారా, ఈ మెట్రిక్ సామర్థ్యం ద్వారా ఫార్మా, ఆక్వా, వ్యవసాయ ఉత్పత్తులు చాలా ఈజీగా ఎక్స్పోర్ట్ అయిపోయేలాగా అంతర్జాతీయ ప్లేసెస్ కి రీచ్ అయ్యేలా ప్లాన్ చేశారు. అలాగే సోలార్ విద్యుత్తును కూడా ఇక్కడ చాలా బాగా ప్లాన్ చేశారు. జీరో వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ కావచ్చు, జీరో వేస్టేజ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎయిర్పోర్ట్ ప్రత్యేకతగా చెప్తున్నారు. భోగాపురం కేవలం ఒక విమానాశ్రయం మాత్రమే కాకుండా ఉత్తరాంధ్ర ప్రాంతం యొక్క ఆర్థిక వ్యవస్థని అంటే పరిగెత్తించే విధంగా, ఉత్తరాంధ్ర ప్రాంతం యొక్క ఎకానమీ మొత్తాన్ని బిల్డ్ చేసే విధంగా, అప్లిఫ్ట్ చేసే విధంగా దీన్ని డిజైన్ చేశాము అనేసి చెప్తున్నారు. అదే విధంగా ఇది కూడా అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ 500 ఎకరాల్లో ఏవియేషన్ హబ్, 136 ఎకరాల్లో ఇతరత్ర ఏర్పాట్లు, ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. అలాగే విమానాశ్రయం చుట్టూ IT పార్కులు, అంతర్జాతీయ లాజిస్టిక్ హబ్లు, స్టార్ హోటల్స్, గ్లోబల్ టూరిజం రంగాలు, ఇవన్నీ కూడా శరవేగంగా విస్తరిస్తున్న పరిస్థితి. ఈ భారీ ప్రాజెక్టు ద్వారా ప్రాంతంలో సుమారు 20,000 కోట్ల రూపాయలు ప్రవాహంలో వచ్చేటువంటి అవకాశం ఉండడంతో పాటు దాదాపు 60,000 మంది స్థానిక యువతకి ప్రత్యక్ష పరోక్ష ఉపాధి కూడా లభించబోతుంది ఈ ప్రాంతంలో. అలాగే ఉత్తరాంధ్ర యొక్క ఆర్థిక, పారిశ్రామిక, పర్యాటక రంగాలకి సరికొత్త గ్రోత్ ఇంజిన్గా మారుతూ ఈ ప్రాజెక్టు ప్రాంతీయ సమతుల్యతను కూడా చాలా బ్యాలెన్స్డ్గా ముందుకు తీసుకెళ్లబోతుంది అని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్.